ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఈశ్వరుణ్ణి చూడడం చేత కాదు గాని గోడకి భగవంతుని మూర్తులన్నీ అంటించేసి నైవేద్యాలన్నీ అక్కడ పెట్టి గుడ్డ కప్పి తీసుకొచ్చి నువ్వు తినేయడానికే, ఇంకోటికి పెట్టకుండా. అందుకని నీకంతే తెలిసే అని పాపం ఒక ఆవిడ ఎంతో భక్తి శ్రద్ధలతో పాయసం పెట్టి ఎవ్వరూ చూడకుండా తలుపులేసేసి ఆ గోడ మీద అన్ని అంటించేసి భగవంతుడి యొక్క మూర్తుల్ని వాళ్ళకి నైవేద్యం పెట్టుకుందామని కళ్ళు మూసుకుని పెద్ద ధ్యానం చేస్తోంది. చక్కగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు, కూర్చున్నాడు, ఆ మూత తీసేశాడు, చక్కగా తినేశాడు, శుభ్రంగా మూతంతా పరమాన్నం అంటూ కూర్చున్నాడు. ఆవిడికి నైవేద్యం పెడదామని ఇలా చూసింది, ఇంకేం నైవేద్యం, మూతికి రాసు కూర్చుని ఉన్నాడు. అయ్యో 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 అంది. వేలుపులటే నాకంటే నువ్వు వేలుపు మరి ఎవ్వడనుచు విక వికనగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడు ఎంగిలి చేశాను. నాకంటే పరబ్రహ్మరే నేను తిన్నదే వాళ్ళు తిన్నట్టని ఈ ఎంగిలి మూతి తీసి వాళ్ళకి రాసిపోయాడు. నిజంగా దేవతలందరూ ఆయన అనుగ్రహంతో జీవించవలసిన వాళ్ళే, కాబట్టి నేను తిన్నది వాళ్ళకి అందింది లేవే.